హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్‌కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఇక్కడ మనం చూస్తున్న ఎక్సెల్‌లో ఉన్న ఈ టేబుల్‌లో చాలా లార్జ్ డేటా ఉందండి. ఈ లార్జ్ డేటా ఉన్న ఈ టేబుల్‌లో మంత్, జోను, షాపింగ్ మాల్, బ్రాంచ్, సేల్డ్ యూనిట్స్, టర్నోవర్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఈ టేబుల్లో ఉన్న మంత్ కాలమ్ ని బేస్ చేసుకొని ఇయర్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా, మంత్ వైజ్ గా మనకు కావలసిన రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. అదే మాదిరిగా జోన్ కాలమ్ ని బేస్ చేసుకొని జోన్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. అదే విధంగా షాపింగ్ మాల్ కాలమ్ ని బేస్ చేసుకొని షాపింగ్ మాల్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా సేల్డ్ యూనిట్స్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ రిపోర్ట్స్ ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్ కి పివోట్ టూల్ ని అప్లై చేయాలంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయని అవసరం లేదండి. ఈ టేబుల్లో ఏదో సెలలో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి దీంట్లో ఈ టేబుల్ గ్రూప్ లో పివోట్ టేబుల్ అనే కమాండ్ చూజ్ చేసుకుంటే ఇక్కడ మనకి మరికొన్ని ఆప్షన్ కనిపిస్తాయి. వీటిలో మొదటి ఆప్షన్ ఫ్రమ్ టేబుల్ రేంజ్ అనే ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఇలా మనకు డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీంట్లో మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి, న్యూ వర్క్ షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని. మనము జనరేట్ చేయబోయే కొత్త రిపోర్ట్స్ న్యూ వర్క్ షీట్ లో కావాలంటే ఈ మొదటి ఆప్షన్ న్యూ వర్క్ షీట్ ని చూజ్ చేసుకోవాలి. ఈ కొత్త రిపోర్ట్స్ మనకి మనం ఉన్న ఈ వర్క్ షీట్ లోనే కావాలనుకున్నప్పుడు ఈ రెండు ఆప్షన్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూజ్ చేసుకోవాలి. నేనైతే ఈ షీట్ లోనే కొత్త రిపోర్ట్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ రెండు ఆప్షన్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూజ్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఈ రిపోర్ట్స్ ఏ లొకేషన్ లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ ని చూజ్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది, పివోట్ టేబుల్ ఫీల్డ్స్ అని. మనము ఈ డైలాగ్ బాక్స్ ని ఇలా లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా దీని యొక్క సైజ్ ని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ మొదటి బాక్స్ లో కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ టేబుల్లో ఉన్న ఈ కాలమ్స్ యొక్క హెడ్డింగ్స్ ఫీల్డ్స్ రూపంలో కనిపిస్తున్నాయి అనమాట. మంత్, జోను, షాపింగ్ మాల్, బ్రాంచ్, సేల్డ్ యూనిట్స్, టర్న్ ఓవర్ అని. దీని కిందన కొన్ని బాక్స్ కనిపిస్తున్నాయి ఏరియాస్. ఇక్కడ మనకి ఏ ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని మనం రిపోర్ట్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ ఏరియాలోనికి వాటిని డ్రాగ్ చేసుకోవచ్చు. మనము మంత్ ని, టర్న్ ఓవర్ ని బేస్ చేసుకొని రిపోర్ట్స్ జనరేట్ చేద్దాం. ముందుగా దానికోసము ఈ మంత్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని టర్న్ ఓవర్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఇయర్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా, మంత్ వైజ్ గా రిపోర్ట్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఆ డిఫాల్ట్ గా ఇయర్స్, క్వార్టర్స్, మంత్స్ ఫీల్డ్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోయినాయి. మనకి ఇయర్ వైజ్ గా ఉన్నాయి ఇక్కడ రిపోర్ట్స్. మనకి క్వార్టర్ వైజ్ గా కావాలనుకోండి, ఈ ఇయర్ పక్కన ఈ ప్లస్ సింబల్ ని క్లిక్ చేసుకుంటే మనకి క్వార్టర్ వైజ్ గా రిపోర్ట్స్ వచ్చాయి. అదే మాదిరిగా మంత్ వైజ్ గా కావాలనుకుంటే ఈ క్వార్టర్ పక్కన ఉన్న ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుంటే మంత్ వైజ్ గా కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయిపోతాయండి. ఈ విధంగా ఇయర్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా, మంత్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఈ రిపోర్ట్స్ అవసరం లేకపోతే మనం ఈ ఫీల్డ్స్ ని అన్సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే అదే మాదిరిగా ఈ జోన్ వైజ్ గా లేదా షాపింగ్ మాల్ వైజ్ గా రిపోర్ట్స్ కావాలంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్దండి. నేనైతే జోను మరియు టర్న్ ఓవర్ ని చూస్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ జోన్ వైజ్ గా రిపోర్ట్స్ వచ్చాయి. అదే మాదిరిగా ఈ రిపోర్ట్స్ లో మరొక ఫీల్డ్ కావాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షాపింగ్ మాల్ ఫీల్డ్ కావాలనుకున్నాము,
దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా జోన్ వైజ్‌గా ఆ జోన్‌లో షాపింగ్ మాల్ వైజ్‌గా ఇది మనకు కావాల్సిన విధంగా రిపోర్ట్స్‌ని జనరేట్ చేసుకోవచ్చండి. ఈ పివోట్ టేబుల్‌కి సంబంధించిన ఎక్సెల్ ఫైల్ యొక్క లింక్‌ని డిస్క్రిప్షన్‌లో ఇచ్చానండి. నెక్స్ట్ పివోట్ టేబుల్‌కి సంబంధించిన మరో టాపిక్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థాంక్ యూ.